హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీగారి ముచ్చట్లు. సో శ్రీగారికి పెళ్ళంటే రియల్ లైఫ్ సిరీస్లో ఎపిసోడ్ 4 మినీ మెహందీ సెలబ్రేషన్స్ అనమాట. ఇది ఎంగేజ్మెంట్కి ముందే సెలబ్రేట్ చేసుకున్నాము. మీకు ఆల్రెడీ అవుట్ఫిట్ గురించి అండ్ డెకరేషన్ గురించి షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేశాను కదా. అవుట్ఫిట్ నేనే డిజైన్ చేసుకున్నా, డెకరేషన్ మేమే చేసేసుకున్నాము. అవుట్ఫిట్ ఏమో 1000 రూపీస్ అండ్ డెకరేషన్ ఏమో 1500. ఆ డీటెయిల్స్ కోసం షార్ట్ చూసేయండి. సో ఈ వ్లాగ్లో మా మినీ మెహందీ సెలబ్రేషన్స్ ఉంటే పెద్దగా ఏం రికార్డ్ చేయలేదు, కొంచెం అక్కడెక్కడ ఉన్నాయి, అవన్నీ కలిపి మీకు చూపిద్దామనేసి వ్లాగ్ చేసేసాను అనమాట. So let's get started. బిఫోర్ స్టార్టింగ్ ది వీడియో మీకు ఒక విషయం చెప్పాలి. మా మినీ మెహందీ రోజు ఒక మిరాకిల్ జరిగిందనమాట. నిజంగా ఆఫ్టర్ దట్ మూమెంట్ నేను ఫిక్స్ అయిపోయా, నా వెడ్డింగ్ ఈవెంట్స్ మొత్తం కూడా చాలా బాగా జరుగుతాయి, చాలా హ్యాపీగా జరుగుతాయి అని. ఎందుకంటే మన లైఫ్లో వెడ్డింగ్ అప్పుడు ఫ్రెండ్స్, ఫ్యామిలీ బ్లెస్సింగ్స్ మనతో ఉంటాయని మనకి తెలుసు, కానీ వాటితో పాటు దేవుడి బ్లెస్సింగ్స్ కూడా మనకు ఉన్నాయని సింబాలిక్గా తెలుస్తుంది ఎలా ఉంటుంది. సో మినీ మెహందీ రోజు ఆ మిరాకిల్ జరిగింది. హింట్ కూడా నా అనుకున్న డెకరేషన్లోనే ఉంది ఆ మిరాకిల్ ఏంటో. సో అదేంటో చూడాలంటే నెక్స్ట్ కంప్లీట్ వ్లాగ్ చూసేసేయండి. ఫస్ట్లీ మీట్ మై ఫ్రెండ్స్ అండ్ కజిన్స్. వీళ్ళందరూ కూడా నా వెడ్డింగ్ కోసం ఎన్ని ఈవెంట్స్కి కూడా నాతో పాటు లీవ్స్ పెట్టారనమాట. మా అత్తయ్య కూతురు, తినైతే మా ఫ్రెండ్, పక్కనుంది మా ఫ్రెండ్స్. సో ఇంకా ఈవెంట్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఇంట్లోనే పెద్దగా ఈవెంట్ అంటే ఏం లేదు. మెహందీ పెట్టడానికి అయితే ఒక పర్సన్ వచ్చారనమాట. నాకు 1000 రూపీస్లోనే పెట్టారు, చాలా బాగా పెట్టారు. యాక్చువల్లీ నేను ఒక్కదాన్నే పెట్టించుకున్నా, మా కజిన్స్ వాళ్ళు పెట్టించుకుందాం అనుకున్నారు, కానీ కొంచెం కాస్ట్లీ అనిపించింది అండ్ అంత బాగా ఏం పెట్టట్లేదు. సో వాళ్ళు మేము పెట్టేసుకుంటాంలే అన్నారు. అండ్ ఇక్కడైతే నాకు ఆర్టిఫిషియల్ నెయిల్స్ పెడుతుంది అనమాట. నెక్స్ట్ డే ఎంగేజ్మెంట్ కదా, సో దానికోసం ముందే పెట్టేస్తుంది. తిని మా కజిన్ అనమాట. ఇవన్నీ మేము మీషోలో ఆర్డర్ చేసాము, మీకు లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. సో యాక్చువల్గా ఇది ఒక కపుల్ ఈవెంట్ అనుకున్నాము, అంటే మా ఫియాన్సీ కూడా వస్తున్నారు. మీకు ఒక విషయం చెప్తాను, మా ఇల్లు వాళ్ళ ఇల్లు చాలా దగ్గర అనమాట. సో మేము అన్ని ఈవెంట్స్ కూడా కపుల్ ఈవెంట్సే చేసుకున్నాము. ఇక్కడ కూడా తను వస్తున్నారు, కానీ తనకి చాలా పనులు ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఈవెంట్కి కావాల్సిన అరేంజ్మెంట్స్ చేసుకోవాలి కదా, సో తను కొంచెం లేట్గా వచ్చారు. అప్పటికి నా మెహందీ చాలా వరకు కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ వీడియోలో మీకు మా పేరెంట్స్ కూడా కనిపించారు, మా మమ్మీ డాడీ. ఎందుకు అంటే నేను ఇంత బాగా ఇక్కడ కూర్చొని సెలబ్రేట్ చేసుకుంటున్నా హ్యాపీగా అంటే వెనక వాళ్ళు అంత కష్టపడుతున్నారనమాట. మా సిస్టర్ నేను చాలా పోజెస్ తీసేసుకున్నాము, ఎందుకంటే మా ఫియాన్సీ వచ్చాక మళ్ళీ అంత తీసుకోవాలి, కానీ ముందే నేను మా సిస్టర్ తీసేసుకున్నాము. సో చెప్పా కదా, డాడీ ఏమో నెక్స్ట్ ఎంగేజ్మెంట్ అరేంజ్మెంట్స్ కోసం వెళ్ళారు, మమ్మీ ఏమో ఆ రోజు ఫుడ్ అవన్నీ ప్రిపేర్ చేయడానికి వెళ్ళారు. అందుకే వాళ్ళు ఎక్కువగా కనిపించారు. అండ్ మీ చుట్కి దానికి కూడా సేమ్ నాలాంటి అవుట్ఫిటే డిజైన్ చేశాను. మా చుట్కీకి ఎంగేజ్మెంట్కి కూడా అవుట్ఫిట్ డిజైన్ చేశాను అనమాట. సో మెహందీ అయితే సింపుల్గానే పెట్టించుకున్నా, ఓన్లీ రింగ్స్ పెట్టించుకొని నేమ్ అంటే జస్ట్ లెటర్స్ వస్తాయి కదా అలా అనమాట. అండ్ ఫైనల్లీ మిస్టర్ పెళ్ళికొడుకు వచ్చేస్తున్నారనమాట. తనైతే కొంచెం సేపే ఉన్నారు. యాక్చువల్గా మేము ప్రతి ఈవెంట్ ఎందుకు కలిపి చేసుకున్నామంటే, చాలా ఇయర్స్గా ఇద్దరం కలిసి ఎవ్రీడే ఇలా చేసుకోవాలి పెళ్ళి, అలా చేసుకోవాలని గంటలు మాట్లాడుకునే వాళ్ళం. సో ఫైనల్గా ఆ మూమెంట్ వచ్చినప్పుడు కలిపి ఎంజాయ్ చేయాలని మోస్ట్లీ అన్నీ కూడా ఇలా కపుల్ ఈవెంట్స్ చేసుకున్నాము. ప్రతి థింగ్ కూడా కలిపి ఎక్స్పీరియన్స్ చేసామన్నమాట. షాపింగ్ అవ్వచ్చు, ఈవెంట్స్ అవ్వచ్చు, ఏది మిస్ అవ్వలేదు. ఎందుకంటే లైఫ్లో ఒక్కసారి చేసుకుంటాం కదా వెడ్డింగ్, అది కూడా మేము ఇన్ని ఇయర్స్ వెయిట్ చేసి 14 ఇయర్స్ వెయిట్ చేసి చేసుకుంటున్నాం కాబట్టి ఏది మిస్ అవ్వకుండా ప్రతిదీ హ్యాపీగా చేసుకున్నాము. అండ్ ఇక్కడ నేను మా కజిన్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా. చెప్పాలంటే పాపం వాళ్ళు మా కోసం ఎంట్రీ సాంగ్ ప్లాన్ చేస్తున్నారనమాట. సో అలా చేయండి, ఇలా చేయండి అని చెప్తున్నాను. పాపం చాలా ఓపిక్గా వింటున్నారు ఎంట్రీ సాంగ్. అదంతా ఎంగేజ్మెంట్ వీడియోలో చూసేయండి. ఎంగేజ్మెంట్ కూడా చాలా బాగా జరిగింది. లక్కీలీ ఐ హ్యావ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, కజిన్స్ వీళ్ళందరూ. ఎందుకంటే నా ప్రతి మూమెంట్ని, ఇది చిన్న మినీ మెహందీ అవ్వచ్చు, ఏదైనా వాళ్ళ ఎఫర్ట్స్ అయితే 100% పెడతారనమాట. అలా చేద్దామా, ఇలా చేద్దామా అనేసి ఎప్పుడు నాకు జోక్స్ వేస్తూ, నన్ను హ్యాపీగా ఫీల్ చేస్తూ, నిజంగా ప్రిన్సెస్ ట్రీట్మెంట్ అనిపించింది ఆ వెడ్డింగ్ డేస్ అంతా కూడా. మళ్ళీ ఆ మూమెంట్స్ రావేమో అనిపించింది, మిస్ అవుతున్నాయి ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాయి కూడా. సో అంత బాగుండే అనమాట. మెహందీ పెట్టించుకోవడం చాలా కష్టము, ఓపిక్గా ఒక దగ్గర కూర్చోవాలి, అది నాకు ఇంకా కష్టము. ఎప్పుడు చూసినా అటు ఇటు తిరుగుతూ మాట్లాడుతూ ఉంటా, అలాంటిది అంతసేపు కూర్చోవడం చాలా కష్టం అనమాట. అండ్ ఇక్కడ మా చెల్లి చేసి చూపిస్తుంది, బాగుందా అక్క అనేసి. అండ్ వీళ్ళేమో మా ఫ్రెండ్స్ అనమాట. నాకు కంప్లీట్ ఫొటోస్ అన్ని తనే తీశారు, ఫయాజ్ చాలా బాగా తీస్తారు. సో వీళ్ళు లంచ్ చేసేస్తున్నారు. పాపం వీళ్ళందరూ మెహందీ పెట్టుకోలేదు, ఎందుకంటే డ్యాన్స్ నేర్చుకోవడంలో బిజీ ఉన్నారు కదా. పాపం మెహందీ కూడా పెట్టుకోలేదన్నమాట. మా ఫ్రెండ్స్ ఏమో అలా కూర్చొని చూస్తున్నారు. పాపం వీళ్ళు కూడా ప్రతి ఈవెంట్ మిస్ అవ్వకుండా వచ్చారు. అండ్ ఇక్కడైతే డ్యాన్స్ ప్రాక్టీస్ జరుగుతుంది. అప్పటికే 4 అయిపోయిందనమాట ఈవినింగ్. ఇంకా మా మమ్మీ నాకు తినిపిస్తున్నారు లంచ్, నాకు చేసి చూపిస్తున్నారు బాగా వస్తుందా అని. మధ్యలో ఒక 2 స్టెప్స్ మమ్మల్ని కూడా ఏమన్నారు, అట్లీస్ట్ అదన్నా ట్రై చేయాలి.
మమ్మీ మాత్రం పెళ్ళిలో ఎంత బిజీగా ఉన్నా ఆ ఈవెంట్స్లో నేను తిన్నానా లేదా అని మాత్రం ఫస్ట్ చెక్ చేశారనమాట. సో నాకు తినిపించేవాళ్ళు, ఎందుకంటే తినకపోతే అలసిపోతావు, ఆ గ్లో ఉండదు అనేసి మంచిగా వచ్చి తినిపించేవాళ్ళు. ఓన్లీ మా ఫ్రెండ్ పెట్టించుకుంది, ఒక్క 2 హ్యాండ్స్కి 200 తీసుకున్నారు, చాలా కాస్ట్లీ అనిపించింది. అది కూడా నార్మల్గా పెడుతున్నారు, అందుకని మా కజిన్స్ వద్దొద్దు మనమే పెట్టుకుందామని వాళ్ళే పెట్టేసుకున్నారనమాట. మీకు ఒక స్టార్టింగ్లో చెప్పా కదా మిరాకిల్ అని, అదేంటంటే మీరు నా డెకరేషన్ చూస్తే నేను రెయిన్బో కలర్స్ యూజ్ చేశాను అనమాట. నాకు నిజంగా రెయిన్బో థీమ్ కావాలి, అంతే కలర్ఫుల్గా కావాలి అని అనిపించింది. ఆల్ ఆఫ్ సడన్ మేము ఇలా పోజెస్ తీసుకుంటున్నాము, మేము మా కజిన్స్, అండ్ సడన్గా చూస్తే అక్కడ నిజంగా రెయిన్బో వచ్చిందనమాట స్కైలో. అది అసలు రెయిన్ పడే సీజన్ కూడా కాదు. ఆల్ ఆఫ్ సడన్ మీరు మా ఎక్స్ప్రెషన్స్ కూడా చూడొచ్చు అనమాట. ఫుల్ షాక్ అయినా, మేము దానికంటే 100 times హ్యాపీ కూడా అయినామన్నమాట. నిజంగా నేను అనుకున్న రెయిన్బో థీమ్ నిజంగా దేవుడు నా కోసమే రెయిన్బో పంపించినట్టు, లైక్ సింబాలిక్గా లైక్ వెడ్డింగ్ అంతా చాలా బాగా జరుగుతుంది, నా బ్లెస్సింగ్స్ మీతో ఉన్నాయన్నట్టు చాలా సింబాలిక్గా అనిపించింది. నా హ్యాపీ ఫేస్ చూడండి, నిజంగా ఇది లైఫ్లో మర్చిపోలేని మూమెంట్. వెడ్డింగ్లో స్టార్ట్ అయిన ఫస్ట్ మూమెంట్ ఇలా జరగడం అనేది చాలా హ్యాపీ. ఎందుకంటే అది రెయినీ సీజన్ కూడా కాదు, అది ఎలా వచ్చిందో కూడా మాకు అర్థం కాలేదు. అండ్ నెక్స్ట్ ఏమో మా ఫియాన్సీ వచ్చారు ఈవినింగ్. సో మళ్ళీ తను కొంచెం కోన్ పెడుతున్నా, తను ఏం పెట్టుకోలేదు, జస్ట్ మా నేమ్స్ రాసా అనమాట. కొన్ని పోజెస్ కూడా దిగాము. సో అలా అయితే మెహందీ సెలబ్రేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఏమో ఇంటికి డెకరేట్ చేయడానికి ఫ్లవర్స్ అవన్నీ కూడా కూర్చుతున్నారు మా ఫ్రెండ్స్. యాక్చువల్గా ఎంగేజ్మెంట్కి ముందుడే కదా, సో ఎంత హ్యాపీగా ఉండేనో అంత టెన్షన్గా కూడా ఉంది, ఎలా జరుగుతుంది ఏంటి, ఇవన్నీ కూడా ఫాస్ట్గా అయిపోతున్నాయి కదా అనేసి. ఇంకా ఇక్కడేమో మేము మా కజిన్స్కి మంచిగా డ్యాన్స్ వేసుకున్నాం అనమాట. నిజంగా మేము మా కజిన్స్ అయితే చిన్నప్పుడు ఎప్పుడో కలిసి స్పెండ్ చేసాము ఇలా టైమ్. ఆఫ్టర్ ఆల్ దీస్ ఇయర్స్ మళ్ళీ ఇన్ని డేస్ ఇప్పుడు స్పెండ్ చేసామన్నమాట వెడ్డింగ్ పేరుతో. ఫుల్గా ఎంజాయ్ చేసాము. నిజంగా నైట్ అవుట్సే అనమాట, ఏ రోజు సరిగా నిద్రపోలేదు. డ్యాన్స్ వేసుకోవడం, ముచ్చట్లు పెట్టుకోవడం, ఎంజాయ్ చేయడం ఇదే సరిపోయింది. సో ఎప్పుడు కూడా డ్యాన్స్ వేసుకున్నాం అనమాట. అప్పటికి నైట్ 10:30 అయిపోయింది. మా మమ్మీ చెప్తుంది వెళ్ళు రెస్ట్ తీసుకో పడుకో అంటే కూడా మేము వినట్లేదు, అలానే చేస్తూ ఉన్నాము. కానీ స్టిల్ ఆ నెక్స్ట్ డే కూడా అంతే ఎనర్జీ ఉంది. మేబీ అది మన మూమెంట్ అన్న ఫీల్ ఏమో, అంతసలు అలసిపోలేదు. ఇలా అయితే మా మెహందీ సెలబ్రేషన్స్ జరిగినాయి. అండ్ ఐఎమ్ సూపర్ ఎగ్జైటెడ్ ఫర్ ఎంగేజ్మెంట్, ఎలా జరుగుతుందా అనేసి. నైట్ అంతా నిద్ర కూడా పోలేదన్నమాట, ఎలా అవుతుంది అనేసి. ఇంకా నెక్స్ట్ మా కజిన్ నాకు ఫుడ్ తినిపించేసింది. మీకు చెప్పా కదా మా ఫియాన్సీ హౌస్ పక్కనే అనేసి. ఇంకా నైట్ పడుకునే ముందు తనకి వీడియో కాల్ చేసి మేము యాక్చువల్గా అటు నుంచి అటు బాల్కనీలో చూసుకుంటున్నాం అనమాట ఒకరికొకరు. రేపే కదా ఎంగేజ్మెంట్ అనేసి తను అక్కడి నుంచి నన్ను రికార్డ్ చేశారు. ఇక్కడ నేనే అన్నా పెళ్లి కూతురు, సో తను రికార్డ్ చేశారు, నేనేమో తనని రికార్డ్ చేస్తున్నాను. సో దట్స్ ఇట్. ఇదైతే మినీ మెహందీ సెలబ్రేషన్స్. మీకు ఎలా అనిపించినాయో కామెంట్ చేయండి. వెడ్డింగ్ సిరీస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.